ఎంపీ కవిత ఊళ్ళో బాహుబలి పండగ ఊరంతా సంబరాలే. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల అభిమానం చూరగొన్న బాహుబలి సినిమా పొంతంగల్ గ్రామస్తులకు ఎంపీ కల్వకుంట కవిత మాతృ దినోత్సవ సందర్భంగా చూపించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఎక్విప్మెంట్తో స్థానిక స్కూల్లో పెద్ద తెరపై బాహుబలి 2 సినిమా ప్రదర్శించారు. సినిమాను కవిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి చూశారు. చీకటి పడితే చాలు బుల్లితెర సీరియల్స్ను చూసే అలవాటున్న మహిళలు బాహుబలి సినిమా చూడటం కోసం ఇళ్లకు తాళాలు వేసి స్కూలుకు రావడం గమనార్హం. అంతేకాదు రకరకాల ప్రోగ్రాములతో ఊరంతా సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకు? అది పొంతంగల్ ఊరు, నిజామాబాద్ ఎంపీ కవిత ఊరు. 3 రోజులుగా ఆమె అక్కడే ఉంది. నవీపేట మండలంలోని దా ఊరు. శుక్రవారం ఉదయం పొతంగల్లో అడుగుపెట్టిన ఎంపీకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పు సప్పుళ్లతో ఆమె ఇంటి వరకు గ్రామస్తులు తోడ్కొని వెళ్లారు. ఆ రోజంతా ఊరి వాళ్ల పలకరింపులు, చుట్టాల రాకతో ఆమె ఇంటి పరిసరాలు సందడిగా మారాయి. తెల్లవారింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా సందర్శకులతో మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ అధికారులకు సూచనలు ఇస్తూ మధ్య మధ్యలో కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయిస్తున్నారు. కవిత రాక సందర్భంగా ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. శనివారం ఊరి పక్కనున్న చెరువు అంచున క్రికెట్ పిచ్ తయారు చేయించారు. క్రికెట్ గ్రౌండ్కు ఒకవైపు చెరువు నీరు, చెరువులో కనువిందు చేస్తున్న తామరపూలు, చెరువును ఆనుకొని గుట్ట, మరోవైపు పొలాలు వెరసి గ్రామీణ వాతావరణం మధ్యలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఎంపీ కవిత పెద్ద కుమారుడు ఆదిత్య, ఆడబడుచు కుమారుడు హర్షిత్ ఒక టీంలో సభ్యులుగా ఆడటం విశేషం. కుటుంబ సభ్యులు, సమీప గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మ్యాచ్లను చూసిందామె. లీగ్ పద్ధతిని జరిగిన పోటీలో 8 జట్లు తలపడ్డాయి. ఆదివారం సాయంత్రం విజేత కప్పును అందజేశారు. చెరువు కింద బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా కొంత ప్రదేశాన్ని చదువు చేయాలని, చెరువులోని మహిళలకు దిగేందుకు మెట్లు నిర్మించి బతుకమ్మ ఘాటును తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆదివారం 5 లక్షలతో నిర్మించిన నవీపేట్ ప్రాథమిక సహకార సంఘం గొడౌన్ ప్రారంభించింది. తర్వాత 5 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను, 5 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని, 5 లక్షలతో శివతండాలో గిరిజనుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించింది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? దత్తత తీసుకున్న గ్రామాలు దేవుడెరుగు. ఎంపీ, ఎమ్మెల్యే తమ సొంత గ్రామాల్లోకి వెళ్ళి అందరితో మమేకమై కాస్త ఆ ఊళ్ళో అభివృద్ధిపైన ఫోకస్ చేస్తే, ఆ ఊళ్ళో మంచి చెడు కొనుక్కుని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ఎంత బాగుంటుందో కదా అని చెప్పడానికి కవిత సొంతూరి పర్యటన ఇలా వివరంగా చెప్పుకోవడం. అంతే. మూలాల్ని మర్చిపోవద్దు సుమా అని చెప్పడానికి.